నా దేవుడు సామాన్యుడు కాదని, నా దేవుడు అసామాన్యుడని, నా దేవుడు అసాధ్యుడని నా హృదయానికి మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది నా గతం. ఎప్పుడైతే నా దేవుడు అసామాన్యుడని అసాధ్యుడని నా హృదయం నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా విశ్వాసము పెరుగుతుంది. నా శక్తికి మించిన సమస్య ఏదైనా ఒకవేళ నేను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను అనుకోండి, ఏం జ్ఞాపకం వస్తుంది? ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య కంటే గతంలో నేను ఎదుర్కొన్న సమస్య, లేదా దేవుడు నాకు ఇచ్చినటువంటి జవాబు, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఇంతకంటే విషమ పరిస్థితి గుండా, ఇంతకంటే బహు అపాయం గుండా, ఆపద గుండా నేను వెళుతున్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉండి ఆ సింహపు నోటి నుండి, గాఢాంధకారపు లోయలో నుండి నా దేవుడు నన్ను నడిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి సమస్యను కూడా నా దేవుడు జయించుటకు నాకు శక్తిని ఇస్తాడు. అనగా నీ ఎదుట ఉన్న సమస్యను నువ్వు ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? గతంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని నువ్వు మననము చేసుకోవాలి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటయ్యా అంటే మర్చిపోతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన మేలులను ఏది మర్చిపోవద్దు అన్నప్పుడు మనం ఏదో భారంగా ఫీల్ అవుతున్నాం. దయచేసి గమనించండి. ఒక్కసారి మనం బ్యాటరీ డౌన్ అయిపోతా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఛార్జింగ్ చేస్తాం, అవునా? మరి విశ్వాసం డౌన్ అయిపోతా ఉందనుకోండి, ఈజీగా మీ విశ్వాసాన్ని ఛార్జ్ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పమంటారా? ఏమిటి చెప్పండి? ఒక్కసారి వెనక్కి తిరిగి ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్. మీ ఆయన కొట్టింది, మీ ఆవిడ తిట్టింది, ఈ పనికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ల వల్ల ఉపయోగం లేదు. నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నువ్వు జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మననం చేసుకున్నట్లయితే, దానిని బట్టి దేవుణ్ణి స్తుతించినట్లయితే, రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో నీకు అర్థమవుతుంది. రాబోతున్న రోజుల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడాలి అని అంటే వెనక్కి తిరిగి ఒకసారి చూడాలి. 30వ కీర్తన 1వ వచనము, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషపడనీయక నీవు నన్ను ఏమిటి ఉద్ధరించావు కదయ్యా. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.